హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇంతకు ముందల మలబద్ధకం రావటానికి గల కారణాలు మరియు మలబద్ధకాన్ని ఎలా న్యాచురల్‌గా తగ్గించుకోవాలో ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి మంచి రీచ్ వచ్చింది. ఆ వీడియోని 1,50,000 మంది ఆ వీడియోని చూశారు. ఎక్కువ మంది లైక్ చేశారు. ఆ వీడియోని కూడా కొంతమంది డిస్‌లైక్ చేశారు. ఫ్రెండ్స్, నేను చెప్తున్నది కాదు, మీరు ఎవరిని అడిగినా సరే ఒకటే చెబుతారు. మలబద్ధకం రావటానికి కారణం ఏంటి అంటే, మనం రెగ్యులర్‌గా చేసే తప్పిదాల వల్లే ఈ మలబద్ధకం వస్తుంది. అంతేగాని మనం ఏది పడితే అది చేసేసి మలబద్ధకం తగ్గిపోవాలి, ఫాస్ట్‌గా తగ్గిపోవాలి అనుకుంటే తగ్గదు. మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు కడుపు ఉబ్బిపోయి, పొట్ట ఉబ్బిపోయి, మలబద్ధకంతో సఫర్ అవుతూ, మోషన్ అవ్వక ఏడుస్తూ వస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎంత నరకం చూస్తున్నారో చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. మనం రెగ్యులర్‌గా ఫాలో అవ్వకుండా ఏది పడితే అది తినేసి, ఎలా పడితే అలా మన న్యాచురల్‌గా చేయాల్సినయన్నీ కూడా చేయకుండా, ఎలా పడితే అలా బ్రతికేస్తూ ఉండి, ఈ డిసీజులు రాకుండా ఉండాలి, వచ్చిన వెంటనే తగ్గిపోవాలి అని అనుకుంటే ఏదీ తగ్గదు. అసలు మలబద్ధకం రావటానికి కారణాలు ఎందుకు చెబుతున్నారు అని ఒకరు కామెంట్ చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ ఒక 10, 15 మెంబర్స్ మెసేజ్ చేశారు. ఏంటంటే మలబద్ధకం కారణాలు తెలుసుకొని మమ్మల్ని ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. అసలు వ్యాధికి కారణం తెలుసుకొని ఆ కారణాలను మనం అధిగమించకుండా మలబద్ధకం తగ్గిపోవాలంటే ఎలా తగ్గుతుంది? మీరు ఆలోచించండి. ఆ మలబద్ధకం వల్ల వచ్చే నొప్పి తట్టుకోలేక ఆ బాధలో మాట్లాడుతున్నారు తప్ప, అసలు మలబద్ధకం కారణం తెలుసుకొని, ఆ వ్యాధి కారణం తెలుసుకొని, వ్యాధి నివారణ చేస్తేనే వ్యాధి మరలా రాకుండా ఉంటుంది. అలా కాకుండా హోమ్ రెమెడీస్ ఎన్ని మనం తినే అడ్డమైన గడ్డి తినేసేసి వ్యాధి మాత్రం రాకూడదు అంటే ఎలా అవుతుంది? ఒకసారి ఆలోచించండి. మలబద్ధకం రావటానికి ముఖ్య కారణాలు ఏంటంటే, చాలా సింపుల్‌గా చెప్పేస్తాను. మనం తినే ఆహారపు అలవాట్లు, వ్యాయామం, వాటర్ సరిగ్గా తాగకపోవటం, నిద్రలేమి మరియు యోగా, ధ్యానం చేయకపోవటం. ముఖ్యంగా ఈ కారణాల వల్లే మలబద్ధకం వస్తుంది. మలబద్ధకం రాకుండా ఉండాలి మరియు వస్తే తగ్గించుకోవాలి అన్నా ఇవి పాటించాల్సిందే. ఇవి పాటించకుండా హోమ్ రెమెడీస్ పాటించేస్తే మలబద్ధకం తగ్గిపోద్ది అనుకోవటం మీ అపోహ అన్నమాట. ఇవి ఫాలో అవ్వండి. ఆహారపు అలవాట్లో ముఖ్యంగా సాల్ట్ తగ్గిచ్చేయాలి, ఉప్పు, కారం తగ్గిచ్చేయాలి, మసాలాలు బాగా తగ్గిచ్చేయాలి. అధికంగా ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. టీ, కాఫీ తగ్గించేయాలి. ఇలా చేస్తూ ఉంటే కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తగ్గిచ్చేసి పీచు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకుంటూ ఉంటే మలబద్ధకం గ్రాడ్యుయల్లీ తగ్గిపోతుంది. మన ప్రేగుల్లో ప్రోబయోటిక్స్ తగ్గిపోవటం వల్ల కూడా ఈ మలబద్ధకం వస్తుంది. ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఆ ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారం అంటే ఏంటి? పెరుగు, ఇడ్లీ, అట్టు, వీటిలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఆ ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారం తింటే మంచిగా మోషన్ ఫ్రీ అవుతుంది. రెండవది వాటర్ త్రాగటం. వాటర్ రోజుకి 7, 8 గ్లాసులు వాటర్ త్రాగితే సరిపోతుంది. వాటర్ ఎక్కువ తాగేసినా సరే ప్రాబ్లమే. కిడ్నీ పాడైపోయే అవకాశం ఉంటుంది. మూడవది నిద్ర. రోజుకి గాఢ నిద్ర 6, 7 గంటలు, కనీసం 6, 7 గంటలు నిద్రపోకపోతే మలబద్ధకం సమస్య వస్తుంది. నెక్స్ట్ స్ట్రెస్. స్ట్రెస్‌ని తగ్గించుకోకపోతే మలబద్ధకం వచ్చేస్తుంది. ఇలా చిన్న చిన్న కారణాలే వీటి వల్ల మలబద్ధకం ఎందుకు వస్తుంది అనుకుంటారు. వాటి వల్లే మలబద్ధకం వస్తుంది. మద్యం తాగేవాళ్ళు, పొగ కాల్చే వాళ్ళకి మలబద్ధకం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఇవి మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోకుండా మలబద్ధకం తగ్గిపోవాలి అంటే ఎలా అవుతుంది? అది మీకు మీరు క్వెషన్ చేసుకోండి. ఇవన్నీ ఫాలో అవుతూ నెక్స్ట్ హోమ్ రెమెడీస్ పాటించాలి. ఇవన్నీ ఫాలో అవుతూనే హోమ్ రెమెడీస్ పాటిస్తే చాలా త్వరగా మలబద్ధకం తగ్గిపోతుందనమాట. అలా కాకుండా వెంటనే తగ్గిపోవాలి అనుకుంటే అది మీ భ్రమ, మీ పొరపాటు తప్ప ఏమీ ఉండదు. ఇంకోటి చెబుతున్నాను, రాసి పెట్టుకోండి కావాలంటే. మీరు ఎన్ని మందులు వాడినా సరే మలబద్ధకం తగ్గదు. నేను చెప్పిన ముందు ఈ చెప్పినవన్నీ పాటిస్తేనే మలబద్ధకం తగ్గుతుంది. టాబ్లెట్లు వేసుకున్నప్పుడు, సిరప్‌లు వేసుకున్నప్పుడు మోషన్ అవుతుంది. ఎప్పుడైతే ఆపేసారో అప్పుడు మరలా స్టార్ట్ అవుతుంది ఈ మలబద్ధకం. అలా కాకుండా మీ లైఫ్ స్టైల్‌ని మీరు చేంజ్ చేసుకుంటే అప్పుడు మలబద్ధకం పూర్తిగా సమస్య తగ్గిపోతుంది. ఓకే. మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న హోమ్ రెమెడీస్ గురించి చెబుతున్నాను. తప్పకుండా ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. ఈ హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వటం వల్ల మలబద్ధకం ఉపశమనం కలుగుతుంది.
మీరు ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పినట్టే ముందు చెప్పినవన్నీ పాటిస్తూ ఈ హోమ్ రెమెడీస్ పాటిస్తే మరలా ఈ మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. మనకి ఎప్పుడు దొరికేదే పెరుగు. మన ఇంట్లో చాలా న్యాచురల్గా దొరికేది పెరుగు. ఇక పెరుగులో కొద్దిగా బెల్లం కలుపుకుని పరగడుపుని తింటే బాగా ప్రోబయోటిక్స్ పెరుగుతాయి. అంటే మంచి చేసే బ్యాక్టీరియా బాగా పెరుగుతాయి. ఈ మంచి చేసే బ్యాక్టీరియా పెరగటం వల్ల మలబద్ధకం తగ్గిపోతుంది. రోజు ఇది కంటిన్యూ చేయాలి. ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళు మాత్రం బెల్లం వాడకూడదు. ఒకవేళ షుగర్ పేషెంట్ కాకపోతే బెల్లం వాడుకోండి. ఈ బెల్లం ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాని పెంచే గుణం ఉంటుంది. కాబట్టే ప్రోబయోటిక్స్ పెరుగులో ఉంటాయి. ఈ బెల్లం కలుపుకోవటం వల్ల ప్రోబయోటిక్స్ చాలా త్వరగా పెరుగుతాయి. మీకు తెలుసు బ్యాక్టీరియా పెరగాలంటే స్వీట్లోనే పెరుగుతాయని మీ అందరికీ తెలుసు. నేనేం చెప్పవసరంలా. ఓకే. నెక్స్ట్ రెండవ హోమ్ రెమెడీ నల్ల మిరియాలు, శొంఠి సపరేట్గా పొడి చేసుకుని పెట్టుకోండి. రోజుకి అర చెంచా నల్ల మిరియాలు, అర చెంచా శొంఠి గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని కొద్దిగా తేనె కలుపుకొని పరగడుపున తాగండి. లేదా నైట్ పడుకునేటప్పుడు తాగండి. ఇలా చేయటం వల్ల హ్యాపీగా మీకు లూజ్ మోషన్ అవుతుందన్నమాట. మూడవది మెంతులు. టేబుల్ టీ స్పూన్ మెంతులు తీసుకుని ఒక గ్లాసుడు వాటర్లో నానబెట్టుకోండి. తెల్లవారే ఆ గ్లాసుడు వాటరు తాగేసేయండి. మెంతులు నమిలి తినేసేయండి. ఇలా చేయటం వల్ల మోషన్ ఫ్రీగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆవాలు నూనె. ఆవాల నూనెను గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని రాత్రి పడుకునే టైంలో త్రాగటం వలన మలబద్ధకం పోతుంది. తెల్లారి ఫ్రీ మోషన్ అయిపోతుంది. నెక్స్ట్ అల్లం టీ. నైట్ నిద్రపోయేటప్పుడు అల్లంని కచ్చాపిచ్చిగా దంచుకుని గోరువెచ్చని నీళ్ళల్లో ఈ అల్లం కొద్దిగా టీ స్పూన్ కలుపుకొని త్రాగేస్తే తెల్లాటికి ఫ్రీ మోషన్ అయిపోతుంది. నెక్స్ట్ బీట్రూట్ రసం. బీట్రూట్ రసం ఉదయం రాత్రి తాగండి. మీరు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. నెక్స్ట్ అరటిపండు. అరటిపండు తినటం వలన రోజుకు 3 అరటిపళ్ళు తినొచ్చు. షుగర్ లేని వాళ్ళు మాత్రమే. 3 అరటిపళ్ళు తింటే రెగ్యులర్గా ట్రై చేయండి. మోషన్ ఫ్రీగా అవుతుంది. ఇలా హోమ్ రెమెడీస్ మీ లైఫ్ స్టైలు చేంజ్ చేసుకున్న మోషన్ అవ్వట్లేదు అంటే మీరు చాలా డేంజర్లో ఉన్నారు అని అర్థం. దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ సలహా తీసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.